బేతాళ కథలు నేరానికి బహుమానం. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పైన వేసుకున్న పనిని కొనసాగించటంలో ఇంత పట్టుదల చూపుతున్నావు కదా. నీ పట్టుదలకు ప్రేరణ ఎక్కడ నుంచి వస్తున్నది నాకు బోధపడటం లేదు. సాధారణంగా అంతరాత్మ ప్రేరణకు గురి అయిన వాళ్ళు కార్యసాధనలో అంతులేని దీక్ష ప్రదర్శిస్తారు. కానీ అలాంటి వారిలో కూడా చాలా మంది రామభద్రుడిలాగా తమ దీక్షను మధ్యలోనే విడిచిపుచ్చుతారు. నీవు మాత్రం ఎంతకు నీ పట్టుదల విడవకుండా ఉన్నావే. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ రామభద్రుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య నగరంలో రామభద్రుడనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతను బొత్తిగా ఏ ఆధారమూ లేనివాడు. అందుచేత ఎవరి వద్దనైనా కొలువు చేసుకొని బతుకుతూ వచ్చాడు. అటువంటి పని కూడా అతనికి నిలకడగా ఒకటీ కుదరలేదు. దారిద్ర్య దేవత అతన్ని వెన్నంటే తిరుగుతున్నది. ఇలా ఉండగా రామభద్రుడికి ఒక కొత్త పని దొరికింది. అయోధ్యకు చాలా దగ్గరలోనే ఒక వృద్ధ క్షత్రియుడు ఉండేవాడు. ఆయన పేరు విరూపాక్షుడు. ఆయన ఎంతో సంపన్నుడై ఉండి కూడా ముసలితనంలో మూడుపడిన చెట్టులాగా అయిపోయాడు. ఆయనకుండిన ఒక్క కొడుకు మరణించాడు. ఇక దగ్గర బంధువులెవరూ లేరు. ఈ విరూపాక్షుడు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రింబగళ్ళు ఆయనను కనిపెట్టి ఉండి పరిచర్యలు చేయటానికి ఒక మనిషి కావాలి. పరిచర్య చేసేవాణ్ణి ఇంట్లో పెట్టుకుని మంచి జీతం కూడా ఇస్తారు. రామభద్రుడికి ఇది మంచి ఉద్యోగమే. కాని ఆ విరూపాక్షుడు అమిత కోపిష్టి అని, ఆయన కింద ఒక్క పూట పనిచేయటం కూడా ఎంతో కష్టమని, ఆయనకు రోగం వచ్చిన తర్వాత ఎంతో మంది పనిలోకి వచ్చి ఆయన చేత తన్నులు, తిట్లు, శాపనార్థాలు పడలేక పని మానుకొని వెళ్లిపోయారని రామభద్రుడు విన్నాడు. అసలే రోగి, అందులోనూ ముసలివాడు. నాకు తగినంత సహనం ఉండి ఆయన చెప్పినట్టల్లా చేస్తే ఆయన ఏమీ అనడు అనుకుని రామభద్రుడు విరూపాక్షుడికి సేవ చేయటానికి సమ్మతించాడు. అయితే రామభద్రుడికి ఈ పని మానవ మాతృల వల్ల అయ్యే పని కాదని త్వరలోనే తెలియవచ్చింది. విరూపాక్షుడు చాలా దుర్మార్గుడు. ఆయన కోపం వెర్రి కోపం. తనకు సేవ ఏమాత్రం సరిగా జరగలేదని తోచినా నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు. చేతిలో ఏది ఉంటే అది గిరాటు వేస్తాడు. ఆయన రామభద్రుణ్ణి ఏదో మిష మీద అస్తమానము తిట్టి శాపనార్థాలు పెట్టేవాడు. ఒక్కొక్కప్పుడు కర్ర తీసుకొని కొట్టేవాడు. అతణ్ణి మనిషిలాగా చూసేవాడే కాడు. అమిత క్రూరంగానూ రాక్షసుడిలాగానూ ప్రవర్తించేవాడు. ఒకనాడు రామభద్రుడు తన యజమాని చేత తన్నులు తిని ప్రాణం విసిగి వెళ్లిపోవటానికి మూటాముల్లే సర్దుకోసాగాడు. విరూపాక్షుడు కాళ్లబేరానికి వచ్చి, అంత కోపం దేనికిరా, వెళ్ళిపోవద్దురా, నేనింకా ఎంతో కాలం బతకనురా, నేను కళ్ళు మూసేదాకా ఎలాగైనా నన్ను కనిపెట్టి ఉండకపోతే దిక్కులేని చావు చస్తానురా అని బతిమాలాడు. రామభద్రుడు మెత్తపడి తన మనసు మార్చుకొని ఉండిపోయాడు. కాని విరూపాక్షుడు కొంచెం కూడా మారలేదు. రామభద్రుడికి చివాట్లు, శాపనార్థాలు మరింత ఎక్కువయ్యాయి. గ్రామంలో ఉండే పెద్దలు అప్పుడప్పుడు వచ్చి విరూపాక్షుణ్ణి చూసి ఆయనతో అవి ఇవి మాట్లాడి వెళ్లేటప్పుడు రామభద్రుడితో, బాబూ, ఆ ముసలివాణ్ణి 4 రోజుల పాటు జాగ్రత్తగా కనిపెట్టి ఉండు. వెనకటి నౌకర్లలాగా కాక నువ్వు కాస్త బుద్ధిమంతుడివిలాగా ఉన్నావు అనేవాళ్లు. అప్పుడప్పుడు వైద్యుడు వచ్చి చూసి మందిచ్చి దాన్ని ఏ ఏ వేళలప్పుడు ఏ ఏ అనుపానాలతో ఇవ్వాలో రామభద్రుడికి చెప్పేవాడు. మిగతా సమయాలలో రామభద్రుడికి తన యజమాని దౌర్జన్యం భరించటం తప్ప మరొక అనుభవం ఉండేది కాదు. అతనికి స్వేచ్ఛ అనేది ఎట్లా ఉంటుందో జ్ఞాపకం రాకుండా పోయింది. ఏ రాక్షసుడి గుహలోనో బందీగా చిక్కినట్టుగా అతను బాధపడేవాడు. ఈ బాధతోనే ఒక ఏడాది గడిచింది. రామభద్రుడికి అయోధ్య నగరం వెళ్లాలనే కోరిక నానాటికి తీవ్రమైంది. అతన్ని విరూపాక్షుడు తలలో పుండులాగా సలుపుతున్నాడు. అది అలా ఉంచి అతనికి రావవలసిన జీతం 500 వరహాలు పేరుకొని ఉన్నాయి. వాటితో తాను ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు. విరూపాక్షుడి ఇంటికి అప్పుడప్పుడు వచ్చే పెద్దలతో రామభద్రుడు, బాబూ, నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను. బాబుగారికి సేవ చేయటానికి మరొకణ్ణి ఏర్పాటు చేయించండి అన్నాడు. ఒరే నాయనా, ఈ వానాకాలం గడిచేదాకా ఓపిక పట్టి ఉండు. ఎంతకాలం ఉండనే ఉన్నావు. మీ యజమానికి ఈ 3 నెలలు గడిస్తే తర్వాత ఇంకొకణ్ణి పెట్టటం సంగతి చూద్దాం అన్నారు విరూపాక్షుడి మిత్రులు. రామభద్రుడు సరేనన్నాడు. కాని ఆ రోజుకారోజు గడుస్తున్న కొద్దీ వాడి వేదన హెచ్చిపోతున్నది. విరూపాక్షుడి సేవలో వాడు చితికి నజ్జైపోతున్నాడు.
వాడి మనస్సంతా మారిపోయింది. ఇప్పుడు వాడికి తన యజమాని వయస్సు చూసి గౌరవం కానీ, రోగం చూసి జాలి కానీ లేదు. తాను మంచి జీతం తెచ్చుకుంటున్నానన్న తృప్తి కూడా ఏమీ లేదు. విరూపాక్షుడి నుంచి తెంచుకొని ఎప్పుడు పోదామా అన్న ఆరాటం తప్ప వాడికి మరేమీ లేదు. చివరకు వాడు ఎంత తెగబడ్డాడంటే తనకు రావలసిన డబ్బు కూడా వదులుకొని ఏ రాత్రి వేళో ఎవరితోనో చెప్పకుండా పారిపోదాం అనుకున్నాడు. కాని ఇంతలోనే ఒకటి జరిగింది. ఒకనాడు విరూపాక్షుడు గ్రామాధికారిని పిలిపించి రహస్యంగా ఆయన చేతిలో ఒక పత్రం పెట్టాడు. అది ఆయన మరణ శాసనం. తన అనంతరం తన ఆస్తి ఎవరికి చెందాలో ఆ పత్రంలో ఉన్నది. ఈ సంగతి తెలిసాక రామభద్రుడు, ఇక ఈ ముసలివాడు అట్టే కాలం బతకడు. ఎన్నాళ్ళు ఈ నరకం భరించి ఇప్పుడు పారిపోతే నలుగురు నన్ను ఏమంటారో. ఇంకా కొద్ది రోజులు ఈ బాధలన్నీ భరిస్తాను అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. విరూపాక్షుడి సేవలో రామభద్రుడికి సరిగా నిద్రే లేదు. రాత్రివేళ రెండుసార్లు ఔషధం ఇవ్వాలి. మధ్యకాలంలో కూడా రామభద్రుడు కన్నుమూయగానే ముసలివాడు ఏదో వంక పెట్టి లేపుతూ ఉంటాడు. ఒక రాత్రి రామభద్రుడు తన యజమాని పెట్టిన కేకకు లేవలేదు. విరూపాక్షుడు కోపావేశంలో వెర్రివాడులాగా అయిపోయి తన మంచం పక్కనే ఉన్న నీళ్ల చెంబు రామభద్రుడి తలకేసి విసిరాడు. రామభద్రుడు నిద్రమత్తులో నుంచి తుళ్ళిపడి లేచాడు. ఒక క్షణం పాటు వాడికి తలపైన అయిన గాయం బాధ, మొహం నిండా తడి తప్ప మరేమీ తెలియలేదు. ఆ తర్వాత తన యజమాని తిట్టుతూ ఉండటం వినిపించింది. రామభద్రుడికి కోపంతో ఒళ్ళు తెలియలేదు. వాడు ఒక్క దూకున వెళ్లి విరూపాక్షుడి మొహాన్ని రెండు చేతులా గట్టిగా మూశాడు. విరూపాక్షుడు కొద్దిసేపు గెలగెలా కొట్టుకొని నిశ్చలంగా ఉండిపోయాడు. తన యజమాని చచ్చిపోయాడని రామభద్రుడికి వెంటనే అర్థం కాలేదు. అర్థమయ్యాక వాడు నలుగురిని పిలుచుకువచ్చాడు. కొంచెం ఆలస్యంగా వైద్యుడు కూడా వచ్చాడు. ఎప్పుడో పోవలసిన వాడు గట్టి ప్రాణం కనుక ఎంతకాలం బతికాడు అన్నారందరూ. ఒక్కరు కూడా రామభద్రుడు హత్య చేశాడని అనుకోలేదు. వాడు మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు. వాడి విచారం చూసి అందరూ అదంతా వాడి స్వామి భక్తి అనుకున్నారు. గ్రామాధికారి పెద్దరందరి ఎదుట విరూపాక్షుడి మరణ శాసనం చదివాడు. విరూపాక్షుడు తన యావదాస్తి రామభద్రుడి పేర రాసేశాడు. ఈ సంగతి తెలియగానే రామభద్రుడి మనసు మరింత క్షోభపడింది. విరూపాక్షుడి సొత్తు చిల్లి గవ్వ కూడా తాను ముట్టుకోరాదు అనుకున్నాడు. ఈ సొత్తు నాకు వద్దు అంటే అందరూ కారణాలు అడుగుతారు. తాను హత్య చేసిన సంగతి బయటపడుతుంది. అందుచేత విరూపాక్షుడి ఆస్తి తీసుకుని దాన్ని రహస్యంగా బీదలకు, దైవ కార్యాలకు పంచిపెట్టి తన దారిన తాను పోదాం అనుకున్నాడు. రామభద్రుడికి ఇంత ఆస్తి వచ్చినందుకు గ్రామంలో ఎవరూ అసూయపడలేదు. ఆ రామభద్రుడు మనిషి కాదు, దేవుడు. లేకపోతే ఆ కర్కోటకుడికి ఇంకెవరు అలా సేవ చేస్తారు? ఎంత దుర్మార్గుడు, ఎటువంటి రాక్షసుడు! అటువంటి వాణ్ణి రామభద్రుడు చివరిదాకా అంటిపెట్టుకుని ఉన్నాడంటే అది నిజంగా మరొకరి వల్ల అయ్యే పని కాదు అని అందరూ రామభద్రుణ్ణి మెచ్చుకున్నారు. అందరూ తన యజమానిని నానా మాటలు అంటుంటే రామభద్రుడు ఆయనను వెనకేసుకు వచ్చి, ఆయన మాట పెళుసు కాని మనసు చాలా మంచిది అని సమర్థించవలసి వచ్చింది. గ్రామస్తులు రామభద్రుణ్ణి మరింతగా మెచ్చుకున్నారు. కొద్ది కాలానికి రామభద్రుడి మనసు చిత్రంగా మారిపోయింది. అతను తనకు సంక్రమించిన ఆస్తిని దానధర్మాల కింద ఖర్చు చేసే ఆలోచన మానేసి పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే భార్యా బిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, హత్య చేశానని బాధపడిన రామభద్రుడి మనసు మారటానికి కారణమేమిటి? వాడు తాను చేసిన పని మంచి పని అనుకున్నాడా? లేక డబ్బుపై గల వ్యామోహం వాడి అంతరాత్మను చోకుట్టిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామభద్రుడు బుద్ధిపూర్వకంగా హత్య చేయలేదు. విరూపాక్షుడి సేవలో వాడి బుద్ధి నలిగిపోయి అది ఏనాడో వశం తప్పింది. అయితే వాడి అంతరాత్మ మటుకు వాడు హత్య చేశాడని నిర్ణయించి తీర్పు చెప్పింది. అందుచేత వాడు మానసికంగా బాధపడ్డాడు. అయితే అంతరాత్మ నిర్ణయం కన్నా బలవత్తరమైనది లోకం యొక్క నిర్ణయం. లోకం వాడిని సజ్జనుడని తీర్పు ఇచ్చింది. అందువల్ల అంతరాత్మ ఇచ్చిన తీర్పు తుడిచిపెట్టుకుపోయింది. వాడు తిరిగి మనశ్శాంతి పొంది మామూలు మనిషిలాగా జీవితం గడిపాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కాళిదాసు నాటక కథ. ఊర్వశి పురూరవ. ఒకనాడు రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలు కుబేరుడి పట్టణమైన అలకాపురానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా హిరణ్యపురంలో ఉండే కేసి అనే రాక్షసుడు హేమకూట పర్వత ప్రాంతాల్లో వారిని అడ్డగించి ఊర్వశిని, ఆమె చెలికెత్త అయిన
చిత్రలేఖను పట్టుకొని ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోయాడు. వెంటనే రంభ మొదలైన వాళ్ళు గొంతులెత్తి అయ్యయ్యో కాపాడండి, రక్షించండి అని కేకలు పెట్టారు. ఈ కేకలు పురూరవ చక్రవర్తికి వినిపించాయి. ఆయన ప్రతిష్టానపురానికి రాజు, గొప్ప యోధుడు, ఇంద్రుడికే ఎన్నోసార్లు యుద్ధాలలో తోడ్పడి ఆయన స్నేహం సంపాదించుకున్నవాడు. ఆయన ప్రాతకాల నిష్టలు ముగించుకొని నగరానికి తిరిగి వెళుతూ రంభ మొదలైన వారు చేసిన ఆర్తనాదాలు విని వారిని సమీపించి జరిగిన సంగతి తెలుసుకుని మీరేమీ భయపడకండి, మీ స్నేహితురాలిని నేను తీసుకువస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. తర్వాత పురూరవుడు సోమదత్తమనే రథమెక్కి తాను కూడా ఈశాన్య దిక్కుగా బయలుదేరాడు. రంభ మొదలైన వారు హేమకూట పర్వతం మీదకెక్కి వేచి ఉన్నారు. ఒక్క వాయువ్యాస్త్రంతో కేసీ సైన్యాన్ని చెల్లాచెదురు చేసి ఊర్వశి చిత్రలేఖలను రక్షించి తన రథంపై ఎక్కించుకొని తిరిగి రాసాగాడు. కేసి చేత చిక్కి భయంతో మూర్ఛపోయిన ఊర్వశికి ఇప్పుడు స్పృహ వచ్చింది. తనను రక్షించిన వాడు పురూరవుడని ఆమె తెలుసుకున్నది. ఆ సమయంలోనే పురూరవుడికి ఊర్వశికి పరస్పరం ప్రేమ అంకురించింది. వచ్చే రథం మీద జింక చిహ్నం చూసి పురూరవుడు విజయుడై వస్తున్నాడని రంభ మొదలైన అప్సరసలు తెలుసుకున్నారు. ఊర్వశి, రంభ మొదలైన వారు తిరిగి కలుసుకుని పొందిన సంతోషానికి మేరలేదు. వారు పురూరవుడి సహాయాన్ని ఎంతో కొనియాడారు. నేను చేసిందేమీ లేదు, అంతా ఆ ఇంద్రుడి చలవ అన్నాడు పురూరవుడు. ఈలోపుగా నారదుడు ఇంద్రుడికి ఊర్వశిని కేసి పట్టుకుపోయిన వార్త తెలిపాడు. ఇంద్రుడు చిత్రరథుడనే గంధర్వుణ్ణి పిలిచి ఊర్వశి చాలా పిరికిది, ఆమెను కేసి బారి నుంచి రక్షించి తీసుకురా అని చెప్పాడు. చిత్రరథుడు గంధర్వుల సేనతో వస్తూ ఉండగా దారిలో చారుణులు కొందరు కనిపించి పురూరవుడు ఊర్వశిని రక్షించి తెచ్చాడు. అప్సరసలందరూ ఆయనతో పాటు హేమకూట పర్వతం మీద ఉన్నారు అని అతడికి చెప్పారు. చిత్రరథుడు అక్కడికి చేరి పురూరవుడితో మహానుభావ, పూర్వం నారాయణముని అప్సరసలందరినీ సౌందర్యంలో మించేదిగా ఉండేలాగు ఈ ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మీరామెను కాపాడి ఇంద్రుడికి ఇచ్చారు. అందుచేత మీరు కూడా మా వెంట స్వర్గానికి వచ్చి ఇంద్రుడి కృతజ్ఞతలు అందుకోండి అన్నాడు. కాని పురూరవుడు తనకు నగరంలో పని ఉన్నదని, ప్రస్తుతానికి స్వర్గానికి వచ్చే అవకాశం లేదని చెప్పాడు. పురూరవుణ్ణి వదిలి వెళ్లటం ఊర్వశికి చాలా బాధ అయింది. ఆమె స్వయంగా ఆయన వద్ద సెలవు పుచ్చుకోలేక తన చెలికెత్తె అయిన చిత్రలేఖ చేత చెప్పించింది. మంచిది, వెళ్ళిరండి, నన్ను మాత్రం మరిచిపోవద్దు అన్నాడు పురూరవుడు. స్వర్గవాసులు కనుచూపు మేర దాటిపోయిన దాకా అక్కడే నిలబడి తర్వాత ఆయన ప్రతిష్టానపురానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు ఊర్వశి మీద ప్రేమ చేత చాలా గొప్ప వేదన అనుభవించసాగాడు. ఆయన వద్ద మాణావుకుడనే వేడుక చిలికాడున్నాడు. పురూరవుడు తన ప్రేమ గురించి అతడితో చెప్పుకున్నాడు. ఇది రహస్యం గనుక మాణవుకుడు ఎవరితోనూ చెప్పక దాచి ఉంచాడు. తన భర్త ఏదో రహస్య బాధ అనుభవిస్తున్నట్టు పురూరవుడి పట్టపురాణి కాశికాదేవి ఊహించింది. ఆమె తన పరిచారిక అయిన నిపుణికను పిలిచి రాజుగారి ఆవేదనకు గల కారణమేమిటో తెలుసుకురమ్మన్నది. నిపుణిక పేరుకు తగ్గట్టే చాలా గడుసుది. అది ఒంటరిగా కూర్చొని ఉన్న మాణవుకుడి వద్దకు వచ్చి రాణిగారు నన్ను నీ దగ్గరకు పంపారు అన్నది. నిపుణికను చూస్తూనే మాణవకుడు నీ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. అతడు ఆమెతో రాణిగారి ఆజ్ఞ ఏమిటి అన్నాడు. నాకు ఎంత దుఃఖం కలుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోవటం భావ్యమేనా అని రాణిగారు నీతో అనమన్నారు అన్నది నిపుణిక. ఆవిడ గారికి రాజుగారేమైనా అన్యాయం చేశారా అని మాణవకుడు అడిగాడు. అన్యాయం కాదా, రాజుగారు రాణిగారిని సంబోధించబోయి తాను ప్రేమిస్తున్న దాని పేరు పెట్టి పిలిచారు అన్నది నిపుణిక. పాపం రాజుగారు తన గుట్టు తానే బయటపెట్టుకున్నాడే అనుకుంటూ మానవకుడు ఊర్వశి అని పిలిచారా ఏం? ఆ ఊర్వశిని ఏ వేళ చూశారో కాని ఆ క్షణం నుంచి ఆయనకు వెర్రి పట్టింది. ఒక వంక రాణిగారికి దుఃఖం కలిగించటం అటుంచి నా ప్రాణాలు కూడా కొరుక్కు తింటున్నారు అని గుట్టంతా బట్టబయలు చేసేశాడు. నిపుణిక నిపుణతతో తన పని పూర్తి చేసుకుని వెళ్లి కాశీదేవితో అంతా చెప్పేసింది. ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగేది తెలుసుకుని నాకు వచ్చి చెబుతూ ఉండు అని రాణి తన దాసిని హెచ్చరించింది. రాజుగారు తన వేడుక చెలికాణ్ణి పిలిచి నేనీ విరహ బాధ భరించలేకుండా ఉన్నాను, ఎక్కడికి పోతే ఈ బాధ తగ్గుతుందో చెప్పు అని అడిగాడు. వంట ఇంటికి పోయి హాయిగా భోంచేస్తే అన్ని బాధలు తీరుతాయి అన్నాడు హాస్యగాడైన మాణవకుడు. నువ్వు తిండిపోతువు కనుక నీ బాధ సులువుగా తీరుతుంది. ఊర్వశిని చూస్తే తప్ప నా బాధ తీరే అవకాశం లేదు అన్నాడు పురూరవుడు.
నీకున్న బాధ ఆ ఊర్వశికి మాత్రం ఉండదా ఏమిటి? నిన్ను వెతుక్కుంటూ ఆవిడనే రాని అన్నాడు హాస్యగాడు. ఇద్దరూ కలిసి ప్రమదవనానికి వెళ్లారు. వనమంతా వసంత శోభలు వెదజల్లుతున్నది. రాజుకు తాపం మరింత హెచ్చించింది. ఆ తాపం తగ్గేటందుకు ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. విదూషకుడు కొంచెం ఆలోచించి, నిద్రపోతివా? నీకు ఊర్వశి కలలో కనిపించి ఆనందం కలుగుతుంది. లేదా ఊర్వశి చిత్తరువు తయారు చేసి దాన్ని చూసుకొని సంతోషించు అన్నాడు. నిద్ర పట్టటం అసంభవం. ఊర్వశిని చిత్రించటానికి ప్రయత్నించానంటే కళ్ళ వెంట నీరు కారి ఏమీ కనపడదు అన్నాడు పురూరవుడు. అయితే మరి మూడో మార్గం లేదు అన్నాడు విదూషకుడు. ఇదే సమయానికి ఊర్వశి తన చెలికత్తెతో కూడా అక్కడికి వచ్చి అదృశ్యంగా అంత దూరాన నిలబడి పురూరవుడు తన చెలికాడితో అనే మాటలు విని ఆయనకు తనపై ప్రేమ ఉన్నందుకు చాలా సంతోషించింది. కాని ఆమె రాజు ఎదుట పడి తన ప్రేమ వ్యక్తం చేయటానికి సిగ్గుపడి చెట్టు బెరడు పైన తన ప్రేమను 2 పద్యాలలో రాసి రాజు ఎదుట వేసింది. దానిని విదూషకుడైన మాణవకుడు చూసి తీసి రాజుకిచ్చాడు. రాజు ఆ పద్యాలు చదివి అవి ఊర్వశి రాసినవని తెలుసుకుని చాలా ఆనందించాడు. తర్వాత ఆయన ఆ బెరడును విదూషకుడికిచ్చి జాగ్రత్తగా ఉంచమన్నాడు. ఇప్పుడు ఊర్వశి, చిత్రలేఖ తమ రూపాలతో రాజు ఎదుట ప్రత్యక్షమయ్యారు. కాని పురూరవుడు ఊర్వశితో తృప్తిగా మాట్లాడే లోపలనే ఇంద్రలోకం నుంచి ఊర్వశికి పిలుపు వచ్చింది. భరతముని లక్ష్మీ స్వయంవరం అని ఒక నాటకం తయారు చేసి అందులో ఊర్వశికి లక్ష్మీదేవి వేషం ఇచ్చాడు. దాన్ని ఇంద్రుడి ఎదుట ప్రదర్శించాలి. ఊర్వశి పురూరవుడి వద్ద సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. ఈలోపుగా 2 విషయాలు జరిగాయి. మాణవకుడు ఊర్వశీ పద్యాలు గల బెరడు పత్రం పారేసుకున్నాడు. రాజుగారు ప్రమదవనంలో విదూషకుడితో ఒంటరిగా మాట్లాడుతున్నారని నిపుణిక ద్వారా తెలుసుకుని కాశికాదేవి అక్కడికి వచ్చి తన దాసితో పాటు ఒక చెట్టు చాటున దాగి సంభాషణ ఆలకించ మొదలుపెట్టింది. ఆ సమయంలో బెరడు పత్రం రాణి కాళ్ల వద్దకు గాలికి కొట్టుకు వచ్చింది. దాన్ని చదువుకొని రాణి మండిపోయింది. మీరు దీనికోసమే వెతుకుతున్నట్టున్నారు. ఇదిగో ఊర్వశి ప్రణయలేఖ అంటూ ఆమె ముందుకు వచ్చింది. రాజు చేసేది లేక ఆమెను క్షమాపణ కోరాడు. కాని ఆమె రాజును క్షమించకుండానే చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే తీరా అంతఃపురానికి వెళ్ళినాక ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. ఆమె తన భర్తను సుముఖుణ్ణి చేసుకోవటానికి ఒక వ్రతం చేద్దామని నిశ్చయించి ఆ రాత్రి ఈ వ్రతానికి తన మేడకు రావలసిందిగా రాజుకు కబురు పంపింది. రాజు అప్పుడే బయలుదేరి విదూషకుడితో సహా మేడ మీదకి వెళ్లి రాణి రాక కోసం ఎదురు చూస్తూ ఊర్వశి గురించి ముచ్చటించసాగాడు. ఇంద్రుడు ముందు నాటకం ఆడబోయిన ఊర్వశి లక్ష్మీ వేషం ధరించి రంగస్థలం మీదకి వచ్చి స్వయంవరానికి వచ్చిన వారిలో తాను వరించే విష్ణువును చెప్పవలసిన సందర్భంలో నేను పురూరవుణ్ణే వరిస్తాను అనేసింది. నాటకం తయారు చేసిన భరతముని మండిపడి నీకు దేవలోకంలో నివాసము దివ్యజ్ఞానము లేకపోవుగాక అని ఊర్వశిని శపించాడు. ఊర్వశి చిన్నబోయి తలవంచుకొని నిలబడింది. ఇంద్రుడామెను చూసి జాలిపడి మనం పురూరవుడికి చాలా రుణపడి ఉన్నాం. నీవు వెళ్లి ఆయనకు ఒక కుమారుణ్ణి కని ఆయనకిచ్చేదాకా అక్కడే ఉండి తర్వాత తిరిగిరా అన్నాడు. ఊర్వశికి శాపం కూడా ఉపకారమే అయింది. ఆమె వెంటనే తన చెలికెత్తతో బయలుదేరి నేరుగా పురూరవుడున్న మేడ మీదకి వచ్చి ఒక పక్కగా దాగి రాజు విదూషకుడు ఆడుకునే మాటలు విన్నది. కాని అంతలోనే రాణి వస్తూ ఉండటం తెలిసి వారు సంభాషణ మానేశారు. పురూరవుడు తన భార్యతో ఎంతో ఆపేక్ష ఉన్నవాడిలాగా మాట్లాడాడు. మీరు ఎవరినైనా ప్రేమించండి. వారితో సమంగా నన్ను కూడా ప్రేమిస్తే చాలు అని రాణి కోరింది. నాకు నీ పైన తప్ప మరెవరిపైనా ప్రేమ లేదు అని రాజు బొంకి చాటున ఉండి వినే ఊర్వశికి ఆశాభంగం కలిగించాడు. రాణి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళవద్దని కూడా అన్నాడు. వ్రతనిష్ట పాటించాలి కనుక తాను ఉండటానికి వీలు లేదంటూ రాణి వెళ్ళిపోయింది. రాణి వెళ్ళగానే పురూరవుడు ఊర్వశి కోసం తపించసాగాడు. దానితో ఊర్వశి అనుమానాలు తొలగిపోయి ఆమె పురూరవుడి ఎదుటికి వచ్చింది. అది మొదలు ఊర్వశి, పురూరవులు ఎవరి ఆటంకమూ లేకుండా యథేచ్ఛగా కొండలు, అడవులు తిరుగుతూ సుఖంగా కాలం గడిపారు. ఊర్వశి గర్భవతి అయింది. తనకు కొడుకు పుడతాడు. ఆ కొడుకును పురూరవుడు చూసిన తర్వాత తాను దేవలోకానికి తిరిగి వెళ్ళాలి. పురూరవుణ్ణి వదిలి వెళ్లటం ఇష్టం లేక ఊర్వశి తన గర్భాన్ని రహస్యంగా ఉంచి రాజుకు తెలియకుండా కొడుకును కని ఆ బిడ్డని చ్యవన మహాముని ఆశ్రమానికి తీసుకుపోయి అక్కడ ఉండే సత్యవతి అనే తాపస స్త్రీకి వాణ్ణి పెంచమని ఇచ్చి ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చింది.
ఆ కుర్రవాడు చ్యవనాశ్రమంలో దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. కొన్ని ఏళ్లు గడిచాయి. ఒకనాడు పురూరవుడు తన భార్యతో ప్రయాగకు స్నానం చేసి రావటానికి బయలుదేరుతున్నాడు. ఊర్వశి అలంకరించుకున్నది. ఒక దాసి ఆమె తలలో ధరించటానికి ఒక మణిని పళ్ళెంలో తెస్తూ ఉండగా గద్ద ఒకటి ఆ మణిని చూసి మాంసమనుకుని భ్రమపడి తన్నుకుపోయింది. ఈ సంగతి పురూరవుడికి తెలిసి ఆయన విల్లు తెప్పించేలోపుగా గెద్ద చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు తలారిని పిలిచి ఆ గద్ద గూడు ఎక్కడ ఉందో విచారించి అది వాలిన గూటి నుంచి మణి తెప్పించమన్నాడు. అయితే ఆ గద్ద ఏ గూటికి పోలేదు. అది చ్యవనాశ్రమం పక్కగా వెళుతూ ఉండగా ఊర్వశి కొడుకు బాణం ఎక్కుపెట్టి గద్దను కొట్టాడు. ఈ సంగతి చ్యవనుడికి తెలిసింది. వీడు ఆశ్రమ విరుద్ధమైన పనులు ప్రారంభించాడు. వీణ్ణి తల్లిదండ్రులకు అప్పజెప్పు అని సత్యవతితో అన్నాడు. పురూరవుడు పంపిన తలారికి గద్ద కళేబరము దాని నోట మణి దొరికాయి. పురూరవుడు ఆ బాణం మీద రాసి ఉన్న అక్షరాలు చూసి నమ్మలేకపోయాడు. ఎందుకంటే దానిపైన ఇది ఊర్వశీ పురూరవ పుత్రుడు ఆయువు అనేవాడిది అని రాసి ఉన్నది. ఇంతలో సత్యవతి కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని రాజు వద్దకు వచ్చింది. ఇంద్రుడికి జయంతుడున్నట్టుగా తనకు ఒక కొడుకు ఏర్పడ్డందుకు పురూరవుడు సంతోషించాడు. ఊర్వశి విచారపడుతూ ఉండటం ఆయనకు అర్థం కాలేదు. ఊర్వశి జరిగిన సంగతి చెప్పి, "మీరు మన కొడుకును తెలుసుకున్నారు. ఇక నేను దేవలోకానికి వెళ్ళిపోవాలి" అన్నది. "నువ్వు వెళ్ళిపోయే పక్షంలో నేను వీడికి రాజ్యాభిషేకం చేయించి అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటాను" అన్నాడు పురూరవుడు. దేవేంద్రుడికి ఈ విషయం తెలిసి నారదుడిని పురూరవుడి వద్దకు పంపాడు. అతడు పురూరవుడితో, "రాజా, ఇంద్రుడికి నీ వల్ల ఇంకా చాలా సహాయం కావాలట. అడవికి పోవద్దని, ఊర్వశిని పంపనవసరం లేదని నీతో చెప్పమన్నాడు" అన్నాడు. ఈ మాటలకు ఊర్వశి, పురూరవులిద్దరూ సంతోషించారు. కాని పట్టాభిషేకం మటుకు జరిగింది. రంభ మొదలుగా గల వారు అభిషేకానికి పుణ్యతీర్థాలు తెచ్చారు. పురూరవుడు రాజ్యభారాన్ని యువరాజైన తన కొడుకుకే వదిలి ఊర్వశితో సుఖంగా కాపురం చేశాడు.